నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గత 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని వెల్లడించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి హైదరాబాద్ పర్యటన దీంతో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికిన వైనం మాజీ మంత్రి కొడాలి నానిపై మరొక కేసు నమోదు తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు బీహార్ ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగినట్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీని ప్రత్యేక హోదా అడగాలని వెల్లడించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గత 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకు అధికారం కట్టబెట్టినందుకు అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. సమాధానమిచ్చారు. కేంద్రంలో ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నా ఎప్పుడు పదవుల్ని కోరుకోలేదని రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము మద్దతునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదివరకు వాజ్పేయి ప్రభుత్వంలో తమకు 7 మంత్రి పదవులు ఇస్తామన్నా తీసుకోలేదని ప్రభుత్వ సుస్థిరత కోసం అప్పట్లో స్పీకర్ పదవిని తీసుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు పదవులు లేమి అడగలేదని వచ్చిన 2 పదవుల్ని కాదనకుండా తీసుకున్నామని చెప్పారు. ఈ రెండింటితో తాము సంతోషంగా ఉన్నామని అలా ఉండటం మీడియాకే బాధగా ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్లు రాష్ట్ర పునర్నిర్మాణానికి పనిచేస్తామని ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులకి చెప్పి కేంద్రం చేయూతనివ్వాలని కోరినట్లు తెలిపారు. అనకాపల్లి పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన పాయకరావుపేటలోని పలు ప్రభుత్వ పాఠశాలని ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి రాత్రి 8 గంటల సమయంలో రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి హోం మినిస్టర్ అనిత విద్యార్థుల్ని అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సాంబారు చాలా అధ్వానంగా ఉందంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. త్రాగునీరు మరుగుదొడ్లు అవసరమైన మేరకు తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నామని హోంమంత్రికి విన్నవించిన సిబ్బంది విద్యార్థినులు త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి. ఇవి వస్తున్నాయా మరి మధ్యాహ్నం భోజనానికి కూడా ఇవే కదా ఇస్తారు. మరి అక్కడ బియ్యం బాగున్నాయి. మధ్యాహ్నం నేను చూశాను. మధ్యాహ్నం బియ్యం నేను చూశాను నాకు పాయకరావుపేటలో. సాంబార్ ఏంటమ్మా మరి ఇక్కడ కూర్చున్నావే? ఎవరు వండేదెవరు? ఇదే సాంబారా? మీరేం జేబులోంచి తీసి పెడుతున్నారా? చెప్పండి ఒకసారి. ఈ సాంబార్ వేసుకుని ఈ అన్నంలో ఎలా తింటారు పిల్లలు? నా ఆడపిల్లలు ఒకసారి చూడు, నువ్వే చూడు ఒకసారి. ఇది సాంబార్ అయినా ఇది? మీరు చూసుకోవాలమ్మా. చూసుకోకపోతే ఎలా అవుతుంది? ఎలా ఏర్పడుతుంది? వాళ్ళు పెట్టేస్తే ఏర్పడుతుంది, తినేస్తే ఏమవుతుంది పరిస్థితి ఏంటి? అసలు ఈ రైస్ లోకి ఈ సాంబారు ఏమిటో. ఈ పిల్లలు అలాగే ఉన్నారు. ఏమైందరా అంటే ఇల్లు చెప్పట్లే. రేపటి నుంచి తిన్నగా పెట్టు. మళ్ళీ ఇంకొక రోజు సర్ప్రైజ్గా ఏదో రోజు విజిట్ వస్తా. అదే పరిస్థితిలో ఉంటే కనుక వెళ్ళిపో. వేరే వారి చేత వండించుకుంటా. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకొకసారి అలాగే కనుక నాకు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా పంపించి వేరే పక్కన దాన్ని బట్టి మీరే చెప్పండి. శుభ్రంగా ఉండమని చెప్పండి. నేను మీ గురించి ఇది గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ము. మీకు ప్రాపర్ ఫుడ్ కావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే రేపు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. అందుకు పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం చేస్తే అసలు భోజనం ఎలా ఉంది మీకు ఇప్పుడు తెలియదు. ఫుడ్ ఏదో రకం తినేసాము, ఎంత రసం వేసుకొని పెరిగేసుకొని తినేసాము కానీ న్యూట్రిషన్ ఫుడ్ కనుక లోపల కలపతే పర్వాలేదు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాను. అర్థమైందన్నమాట.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలకటం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీ హిల్స్ లోని తన నివాసం వరకు ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. నేటి సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్ లో ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు దానిని లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు వర్షంలోనే ఎదురు చూశారు. తన నివాసానికి ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు టీడీపీ జెండాను చేతపట్టి కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీ కొనసాగింది. నగరంలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై మరొక కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గుడివాడ 2 టౌన్ పిఎస్ లో నానిపై కేసు నమోదైంది. ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్ తగిలింది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరొక కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై 1-2 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజా కేసు వివరాల్లోకి వెళ్తే తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నానితో పాటు ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన మాధవీలతరెడ్డి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లకు కూడా తన ఫిర్యాదులో ఆయన నిందితులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, RNW 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగినట్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీని ప్రత్యేక హోదా అడగాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని కలిశారని, ఇది అభినందనీయమైన విషయమని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర సంక్షేమంలో ఉందని, దీని నుంచి గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదాకు మించి కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే విభజన హామీలు కూడా కావాలని, అందుకు ఇరు రాష్ట్రాలు కూడా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి ఆన్మోల్ రతన్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులోని ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడారు. హరిత విప్లవంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగజీవన్ రామ్ అందించిన సహకారం అనితర సాధ్యమని కొనియాడారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు మహాసభలకు పునాది వేసి ఎన్నో ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. అణగారిన వర్గాల వారి అభ్యున్నతికే నిరంతరం కృషి చేసిన అవిశ్రాంత శ్రామికుడిగా చరిత్రలో నిలిచిపోతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనె క్రిస్టినా, కత్తెర సురేష్, గోళ్ల అరుణ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार। ఓకే. గుంటూరు కొత్తపేట పశువుల హాస్పిటల్ నందు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు టీకాలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మరియు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ర్యాబీస్ వ్యాధిని పడకుండా పెంపుడు జంతువులకి 3 నుంచి 4 నెలలు ర్యాబీస్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అనంతరం ర్యాబీస్ వ్యాధికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ చేశారు. పెంపుడు జంతువులు అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. కథకుండా చూడమ్మా. ఓకే ఓకే చెప్తాను. 388 ఓ
వరల్డ్ జియోనోసిస్ డే సందర్భంగా ఈరోజు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరులో పెట్ డాగ్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు గుంటూరు నగరంలో 5,000 పైచిలకు పెట్ డాగ్స్ అంటే పెంపుడు కుక్కలు ఉన్నటువంటి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే పెట్ డాగ్స్ను పెంచుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమాలని గతంలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది మందికి పెట్ డాగ్స్ సంబంధించినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెంచేటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జియోనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్కకు కూడా ర్యాబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా, వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుక్కల్ని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఏ టైం అయితే అలోకేట్ చేశారో అంటే 3వ నెల 4వ నెల ఈ 2 నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ఈరోజు జూనోసిస్ డే కార్యక్రమం ఈపీసీ క్యాంపస్ నందు ఆర్గనైజ్ చేయబడింది. ఇందుకు ముఖ్య అతిథిగా మన ఈస్ట్ గుంటూరు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎందుకు ఆర్గనైజ్ చేయడం అనగా కుక్కల వలన కానీ పెంపుడు జంతువుల వలన కానీ ఎలాంటి వ్యాధులు మనుషులకు సోకకుండా వాటి గురించి అవేర్నెస్ తెలియజేయడం కోసమని ఇక్కడ అరేంజ్ చేశాము. పెంపుడు జంతువులకు ముఖ్యంగా ఈ జూనటిక్ వ్యాధుల్లో రేబీస్ చాలా ఇది డ్రెడ్ఫుల్ డిసీజ్ కాబట్టి దీనికి వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ వ్యాధి మనుషులకు సోకకుండా ఉండేందుకనేసి టీకాలు వేయడం జరుగుతుంది. ఈరోజు కోడిగుడ్లను కూడా పచ్చి కోడిగుడ్లు తినకూడదు, ఉడకబెట్టిన కోడిగుడ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ జూనోటిక్ వ్యాధులు మనుషులకు సోకకుండా ఉండేందుకు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలుషితమైన నీటిలో ఈత కొట్టడము అలాంటివి చేయకూడదు. అందువల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే నివారించవచ్చు. మన పరిసర ప్రాంతాల్లో ఎలుకలు తిరగకుండా అరికట్టుకోవాలి. దానివల్ల లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి రాకుండా మనం అరికట్టవచ్చును. పల్నాడు జిల్లాలో పిడుగురాల రూరల్ కోనంకి గ్రామం పరిసర ప్రాంతాల్లో దారుణం చోటు చేసుకుంది. రసంశెట్టి రాముకు సంబంధించిన 2 ఎకరాల భూమిని శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి కబ్జా చేశాడని రసంశెట్టి రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమిని తనకిప్పించవలసిందిగా అధికారుల్ని కోరుతున్నాడు. 2009 సంవత్సరం నుంచి 2 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నానని 2010లో మండల రెవెన్యూ అధికారి రాముకి వ్యవసాయం చేసుకునే విధంగా పత్రాలు జారీ చేశారని, రైతు రాము సాగు చేస్తున్న పొలానికి దగ్గరలో అపార్ట్మెంట్లు పడటంతో స్థలంపై శ్రీనివాస్ నాయక్ కన్నేసి అనుకున్నది తడవుగా బలవంతంగా సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కబ్జా చేసి విలేకరి బెదిరిస్తున్నాడని ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారిని కలిసి రసంశెట్టి రాము ఫిర్యాదు చేశానని తెలిపారు. రసంశెట్టి రాము మాట్లాడుతూ న్యాయం చేయాలంటూ రైతు భార్య భర్త ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాము అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పొలం నేను 2009 నుంచి సాగు చేసుకుంటా ఉన్నాను. అనేక రకమైన పంటలు వేసుకుంటా ఉన్నాను దాదాపు 15 సంవత్సరాల నుంచి. రీసెంట్గా ఒక నెల క్రితం కేతాయక్ శ్రీనివాస్ నాయక్ అనే ఒక అతను వచ్చి ఈ పొలాన్ని మొత్తం చదును చేసేసి ఉన్న చెట్లన్నీ పాడు చేసేసి మొత్తం చదును చేసి ఇది మాదే పొలం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక నకిలీ విలేకరు అని చెప్తా ఉన్నారు. ఇతను పనుల్లో కబ్జాలు చేయడమేనని అంటున్నారు చాలామంది. ఇతను మూలాన నా పొలం అంతా ఆక్రమించేసి ఇది నాది, ఇక్కడికి వస్తే చంపుతాం అది దాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇతను మూలం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించిన అధికారులు ఎస్పీ గారు నాకు న్యాయం చేసి అతని నుంచి నాకు ఈ పొలాన్ని రక్షించవలసిందిగా కోరుచూ ఉన్నానండి. దీనికి సంబంధించిన అంతకుముందు పోయిన సంవత్సరం వేసాను నేను ఈ కుంకిడి చెట్లు.
ఈ కుంకిడి చెట్లన్నీ పాడు చేసాడు అనమాట. ఇట్లా ఉన్న కుంకిడి చెట్లని ఇట్లా మొత్తం చెట్లని నాశనం చేసి ఇట్లా పడగొట్టేసాడు మట్టి అంతా. ఇదిగోండి నేను 2009లో తీసుకున్నటువంటి అగ్రిమెంట్ పేపర్ కూడా ఉంది నా దగ్గర. ఇదిగోండి ఇది నాకు 2010లో మండల్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్. మేము వీళ్ళందరము ఇక్కడ సాగు చేసుకుంటా ఉన్నాం. ఇట్లా ఉంటే మేము సాగు చేసుకుంటా ఉంటే ఇప్పుడు కొత్తగా అతనికి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు పడ్డాయని అతని కన్ను దీని మీద పడింది. దీని మూలన మొత్తం ఆక్రమించేసుకోవాలి, ఎట్లాగైనా దీన్ని చేజిక్కించుకోవాలి అని దురాలోచన వచ్చిందనమాట అతనికి. దీని మూలన మనకి బాగా ఇబ్బంది పెట్టేసి నాది అని బెదిరిస్తూ ఉన్నాడు. మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. నా పేరు మేరీ వరకుమార్ అండి. పిడుగురాల శివారులో మాది 2 ఎకరాల పొలం ఉందండి. 2009 నుంచి మేము సాగు చేసుకుంటున్నాము. మేము సాగు చేసుకున్న పొలంలో మేము కుంకుడు చెట్లు వేసుకున్నామండి. అయితే ఒక 10 రోజుల నుంచి ఒక శ్రీనివాస్ నాయక్ అనే అతను వచ్చి మా పొలాన్ని జేసీపీలతో పాడు చేసేసి అంత గందరగోళం చేశాడండి. బాగున్న మొక్కల్ని పాడు చేసేసాడు. అయితే అదేందని అడిగితే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు, ఇది మా పొలం అని. అయితే చాలామంది భూములు అలాగే కబ్జా చేశాడంటండి, అది మాకు తెలిసింది. అయితే ఎలాగైనా మా పొలాన్ని మాకు ఇప్పించమని, దీనికి సంబంధించిన అధికారులు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం నందు ఆషాఢ మాసం మొదటి రోజున దేవస్థానం వైదిక కమిటీ మరియు దేవస్థానం సిబ్బంది ఆషాఢ మాసం సందర్భంగా సారిని తొలిసారిగా అమ్మవారికి సమర్పించారు. ఏవో రామారావు, స్థానాచార్యులు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పించి దర్శించుకోవాలని తెలిపారు. కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం, ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. ఈరోజు కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం. ఈరోజు గుంటూరు హిందూ కాలేజీ సెంటర్లో గల స్వతంత్ర సమర యోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, షేక్ జిలానీ, ఎంజేఎస్ఎస్ నాయకులు పినపాటి మోహన్ రావు, దాసరి జాన్ బాబు, కవిబత్తుల విలసన్న, బాజీ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నల్లపు నీలాంబరం, డోకిపర్రు, శేషగిరి, ఆంధ్ర యూనివర్సిటీ జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారికి ప్రియ శిష్యుడు, భారత మాజీ ఉప ప్రధాని, రక్షణ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా వారి సేవలను మననం చేసుకుంటూ ఉన్నాం. వారు భారత స్వతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాడినటువంటి, గాంధీ గారితో కలిసి పోరాడినటువంటి మహాయోధుడు. అనేక క్లిష్ట సమస్యల్లో భారతదేశాన్ని ఆ సమస్యల నుంచి బయటేసినటువంటి మహాపురుషుడు, పరిపాలనా దక్షుడు బాబు జగజ్జీవన్ రావు. బహుశా భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి హోదా తన దగ్గరికి వచ్చి మనకు రావాల్సింది రాలేకపోయింది. ఈ కుల వ్యవస్థ వలన, ఈ అసమానతల వలన. ఇది ఒకసారి మనం మననం చేసుకో. ఒకసారి నెహ్రూ గారి టైంలో, ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత, ఇంకోసారి జనతా పార్టీ టైంలో 3 సందర్భాల్లో ఆయనకు ప్రధానమంత్రి ఇవ్వాలని అందరూ నిర్ణయించి, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకొని కొందరు పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, ఒక దళితుడిని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇంకా రాలేదు అని చెప్పి ధృవీకరించడం జరిగింది. ఒక మేధావికి, ఒక పరిపాలనా దక్షుడికి కేవలం
ఈ సామాజిక అసమానతల వలన 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది, బంగారు అవకాశం చేజారిపోయింది. బహుశా భారత ప్రధానిగా అప్పుడే బాబు జగజ్జీవన్ గారు అయ్యుంటే ఈ దేశం మరింత సమ్మోన్నత చేరి మరింత శక్తివంతంగా తయారై ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదుగుండేదనేది మా భావన. అలాంటి గొప్ప రాజకీయ నేత, పరిపాలనా దక్షుడు, మరి రాజకీయ దురంధరుడు బాబు జగజ్జీవన్ గారికి నివాళులర్పిస్తూ వారి సేవల్ని మరి మన్నం చేసుకోవాలి. వారి సేవల్ని అనుకూలంగా దళితులు, బలహీన వర్గాలు, పేద వర్గాలకి మరిన్ని సేవలు చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి మన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, బీసీ ఎస్సీలు కలిస్తేనే రాజ్యాధికారంలో భాగంగా మనం ఉంటామని చెప్పేసి. ఆ రోజున మరి జగజ్జీవన్ రావు గారికే కాదు, ఈ రోజున కూడా అనేకమైనటువంటి ఉన్నతి పదవులు పొందాల్సినటువంటి ఎంతోమంది ఈ కుల వివక్ష వల్ల దూరంగా ఉంటున్నారు. రాజకీయ చతురత కలిగినటువంటి వారు కూడా మరి ఎందుకు కొరగాని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఈ కులాల ప్రాతిపదికన వెనకబడతా ఉన్నారు. వీటన్నిటినీ మనం ఛేదించాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఒక ఏకదాటి మీదకు వచ్చి మరి బాబు జగజ్జీవన్ రావు ఆశయమైనటువంటి ఉన్నత స్థాయి పదవుల్లో మరి వీరందరూ కూడా నిలవేసేలాగా మేమందరం కృషి చేస్తామని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఈరోజు మహనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి గుంటూరులో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మా డిమాండ్ ఏంటంటే బాబు జగజ్జీవన్ రావు గారు అనేక సార్లు ఉప ప్రధానిగా చేసి మరి ప్రధానమంత్రి కాలేపారు. అది దళిత జాతికే చాలా బాధాకరం. ఇప్పుడైనా మేము కోరుకుంటుంది ఏంటంటే బాబు జగజ్జీవన్ రావు గారికి భారతదేశంలో రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళలో మొట్టమొదటగా బాబు జగజ్జీవన్ రావు గారు నిలుస్తాడు. అంత గొప్ప మేధావికి భారత రాజ్యాంగంలో మరి ఏ ఒక్క ఆయనకి బెనిఫిట్ కనిపిపోగా మరి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. భారతరత్న ఇస్తేనే బాబు జగజ్జీవన్ రావు గారికి సరైన న్యాయం చేసినట్టుగా మేమందరం కూడా గ్రహిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. భారతదేశ ఉప ప్రధానిగానే కాకుండా చేపట్టిన ప్రతి పదవికి వన్న తెచ్చిన మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అంటూ వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ అత్యున్నత పదవులు అధిరోహించగలరని నిరూపించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. ఈ నివాళి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు, కార్పొరేటర్లు మరియు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారిది వర్ధంతి సందర్భంగా 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఈ రోజు వరకు ఆయన గుర్తుపెట్టుకున్నాము అని అంటే దళితుల పక్షాన ఎప్పుడు మేము మాట్లాడతాము అని చెప్పి ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఎక్కువగా మినిస్ట్రీ అంటే సెంట్రల్ మినిస్ట్రీ చేసిన వ్యక్తి మా బాబు జగజ్జీవన్ రామ్ గారు. అందుకోసం ఈ రోజు వరకు గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా మరి దళితులను అందరినీ సమానంగా చూడాలి, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని విభేజించకూడదు అనే ఉద్దేశంతోనే మరి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే దాంట్లో కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన కూడా ఆయన బాటలో ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఆయన్ని ఇంప్రెస్ అయ్యే విధంగా, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే జగజ్జీవన్ రామ్ గారు మరి కుండలు దళితుల కోసం వేరేగా పెట్టినప్పుడు ఆయన ఆ కుండ పగలగొడుతూ ఉంటూ ఆ ప్రిన్సిపల్కి ఏ సంకేతం ఇచ్చారంటే మేమందరం సమానమే, అందరికీ ఒకే విధంగా చూడాలి అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇచ్చారో అదే విధంగా కూడా మరి ఇంప్రెస్ అయిన తర్వాత దాన్ని అందరినీ కలిపి గట్టిగా ఒకేసారి చూసి ఈ రోజు వరకు మనం ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఏ విధంగా ఈ దేశానికి మరి ఎంత చక్కగా ఉండాలి, అందరూ మనం ఒకటే అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇవ్వాలని చెప్పి ఆయన చూపించారు. ఇప్పుడు దాకా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అంత మినిస్ట్రీ చేసినట్టుగా అంత ఎక్కువ స్పాన్లో మినిస్ట్రీ చేసినట్టుగా ఎవరు లేరు, ఆయన ఒక్కరే ఉన్నారు. మరి ఆయన్ని ఈరోజు మేము అందరం కలిసికట్టుగా నివాళులు అర్పించుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంకా మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తాం.
డ్వాక్రా పొదుపు సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు కోరుకున్నారని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. ఈ రోజు మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డ్వాక్రా రుణాల మంజూరులో సిబ్బంది ఎవరైనా అవకతవకలకి పాల్పడితే క్షమించేది లేదని తెలిపారు. పేద ప్రజల పట్ల అధికారులు మరియు రీసోర్స్ పర్సన్స్ మానవతా హృదయం కలిగి ఉండాలని ఎమ్మెల్యే నజీర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 4360 డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయని, వీటిని పరిశీలించడానికి 135 మంది రీసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా 6 సిఓలు మరియు 1 సిఎంఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా తూర్పు నియోజకవర్గంలో ఉన్న 43,600 మంది డ్వాక్రా మహిళల సభ్యుల అవసరాలు తెలుసుకొని సక్రమంగా పనిచేయాలని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. డ్వాక్రా సభ్యులకు ప్రభుత్వం నుంచి అండే వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని వెల్లడించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి హైదరాబాద్ పర్యటన. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికిన వైనం. మాజీ మంత్రి కొడాలి నానిపై మరొక కేసు నమోదు. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు. బీహార్ ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగినట్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీని ప్రత్యేక హోదా అడగాలని వెల్లడించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.